వెల్కమ్ బ్యాక్. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా రాజకీయ పార్టీలకి సంబంధించి దాడులు ప్రతి దాడులతో అట్టుడుకుపోతున్న వైనమైతే కనిపిస్తూ ఉంది. మరి కొన్ని ప్లేసెస్లో అయితే కేసులు కూడా పెట్టుకుంటున్నారు. గతంలో పెట్టిన కేసులకి అవి రివెంజ్ పాలిటిక్స్గా అయితే మారిపోతున్నాయి. ఓకే, లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. ఒక సీఎంగా చేసిన వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ కొంచెం అంటే ఇప్పుడు దాడులు చేస్తున్నారు. నెక్స్ట్ మీ ప్రభుత్వం హయాంలో ఇవి జరుగుతున్నాయి. నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే కనుక రివెంజ్ ఖచ్చితంగా ఎలా ఉంటుందో చూద్దరు, కానీ ఇవే తిరిగి జరుగుతాయని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు? అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి, ఒక సీఎంగా చేసిన వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయడం అంటే ఏం జరుగుతుంది అసలు ఏంటి? లక్ష్మణ్ గారు మీ వాయిస్ మ్యూట్లో చూడండి. ఓకే అండి, ఓకే వినిపిస్తుంది. వినిపిస్తున్నదా? ఓకే అండి, ఓకే. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించినటువంటి వ్యక్తి దాడులు చేయకూడదు, తప్పు అని చెప్పడం వేరు. మళ్ళీ మా ప్రభుత్వం అధికారం లేకొస్తే కూడా అదే జరుగుతుందేమో అనేటువంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా కార్యకర్తలను రెచ్చగొట్టడం సరైన పద్ధతి అయితే కాదు. శాంతి భద్రతలు అన్నిటికంటే ముఖ్యం. చూడండి, పోర్టుఫోలియోలో శాంతి భద్రతల యొక్క పోర్టుఫోలియో ముఖ్యమంత్రి దగ్గరే ఉంటది. ఏ ముఖ్యమంత్రి వచ్చినా అది ఇతర మంత్రులకు ఇవ్వరు ఆ శాఖ. ఎందుకు? ముఖ్యమంత్రి అయితే ఒక కంట్రోల్ చేయగలుగుతాడు, తను ఏదైనా చెబితే అది అందరూ పాటిస్తారు అని ఒక నమ్మకంతో. అలాంటి ముఖ్యమంత్రి స్థాయి నుంచి మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో అనేది ఒకవేళ మర్చిపోతాడా, దాన్ని సమర్థించుకుంటాడా అది తర్వాత విషయం. కానీ జరగబోయేటువంటి కాలంలోనైనా కూడా మీరు ఇలాంటి దాడులు చేయకండి, సమయం పాటించండి, ఒకవేళ అనుకోని సంఘటనలు జరిగితే ఇరు వర్గాల మీద కూడా చర్యలు తీసుకోండి అని చెప్పడం వేరు. మళ్ళీ మేమొస్తే ఏంటి అనేది చెప్పడం వేరు. ఇంకా మళ్ళా ఆయన వస్తాడు అనుకోండి, మళ్ళీ ఆయనే ఉంటాడా, ఇది ఈ విధానం చట్టానికి వ్యతిరేకం కదా. రాజ్యాంగం మీద మీరు ప్రమాణాలు చేస్తారు. ముఖ్యమంత్రి అయినా చేస్తాడు, ఎమ్మెల్యే అయినా చేస్తాడు, ఎమ్మెల్సీ అయినా చేస్తాడు, ఎంపీ అయినా చేస్తాడు. మీకు బాధ్యత అందరికంటే ఎక్కువ ఉంది. రెచ్చగొట్టకూడదు, ఎవరిని కూడా రెచ్చగొట్టకూడదు. ఏ పార్టీ వాళ్ళనైనా అనుకోని సంఘటన జరుగుతాయి. కోపం, తాపాలు, స్థానిక ఇందాక నేను చెప్పాను కదా, స్థానిక సమస్యలు ఉంటాయి. ఎప్పుడో ఏదో కక్ష మనసులో ఉంటది, కాచుకొని ఉంటారు. అధికారం మాకెప్పుడు వస్తుందా అని. అధికారం వచ్చేంత మాత్రాన వెంటనే కక్ష సాధింపు చర్యలకు దిగుతారు. న్యాచురల్ గా జరుగుతాయి. అవి రాజకీయ పార్టీలకు సంబంధం ఉండదు. ఇప్పుడు పోలీసులు కూడా దాడి ఎందుకు జరిగింది? ఇప్పుడు ఆ వేంపల్లిలో దాడి జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడు? ఓటు వేశారని కొట్టుకున్నాడు. కానీ నిజంగా అది ఓటు వేశారని కొట్టారా, వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారని కొట్టారా, లేక కొట్టిన వాళ్ళకి అతనికి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా అన్నది ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ విషయాన్ని బయటికి చెప్పాలి పోలీసులు. లేకపోతే జనం ఏంటంటే తప్పుగా భావిస్తారు. అరే ఓటు వేసామని చెప్తానే కొడతారా? కొట్టకూడదు కదా. ఓటు అనేది రాజ్యాంగ పరంగా సంక్రమించిన హక్కు. అలాగే రహస్య ఓటు విధానం. మనం ఓటు ఎవరికి వేసామన్నది కూడా మనం బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకూడదు కూడా. అలాంటప్పుడు ఓటు వేశారని కొట్టడం ఎందుకు? గ్రూప్ ఉండొచ్చు, పార్టీలు ఉండొచ్చు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఈ ఉన్నటువంటి ఓటర్స్ లో 40% మంది తెలుగుదేశం వేశారు, ఒక్క 57% వరకు ప్రతిపక్ష పార్టీలకు ఓట్లు వేశారంటే, అంటే 57% మంది ఆ 40% మందిని మీరు తెలుగుదేశం, మీరు వైఎస్ఆర్సీపీ ఓట్లు వేశారని ఎంటబడి కొడతారా? వాళ్ళందరినీ రోజు గొడవలకు దిగుతారా? ఎందుకు దిగుతారు? ప్రజాస్వామ్యం ఇది. ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి ఓటు వేసుకుంటారు. ఎవరికి వేయాలనేది ప్రజల నిర్ణయం. అది ఎప్పుడు కూడా ఓటేశారనే కారణంగా ఏ రాజకీయ పార్టీ దాడి చేసినా చాలా పెద్ద తప్పు. దాన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అనేది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు గెలిచిపోతాం 175 అనుకున్నారు,
పోనీ 151 వస్తాయి అనుకున్నారు, చివరికి 11 వచ్చాయి. కేవలం ఓట్ల శాతం డిఫరెన్స్ చాలా తక్కువ మార్జిన్తో చాలా మంది ఓడిపోయారు. అలాగే ఉంటుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు, లాస్ట్ మూమెంట్ లో ఏం జరుగుతుంది, బయట ఒకటి చెప్పి లోపలికి పోయిన తర్వాత ఎవరికి ఓటు వేస్తారు అనేది ఊహించడం కష్టం. అనేక సర్వే సంస్థలన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి అందులో. ఆ సర్వేలు కూడా ఏంటంటే 10 మందితో మాట్లాడతారు, ఏం జరిగింది, ఏం చెప్తున్నారు అనే దాన్ని బట్టి అంచనా వేసి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని చెప్తారు. మొత్తం మంత్రులందరూ ఓడిపోయారు, ఒక్క మంత్రి గెలిచాడు అంతే. మంత్రులే ఓడిపోయే పరిస్థితి వచ్చింది కదా. అందువల్ల ఏంటంటే పరిపాలన అన్నది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. పోలీసు వ్యవస్థను కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించే విధంగా అధికారంలో ఉన్నటువంటి నాయకులు చూడాలి. అలా కాకుండా మాకు అనుకూలంగా మేము ఉపయోగించుకుంటాము అంటే కరెక్ట్. మనం చూసాం కదా రాయచోట్లో మంత్రి భార్య ఎలా మాట్లాడిందో ఒక పోలీస్ అధికారితో. అది కరెక్టా? కరెక్ట్ కాదు కదా. మంత్రి భార్యకు ప్రోటోకాల్స్ ఉంటాయి, ఎక్కడన్నా ఏముండవు, మంత్రికి ఉంటాయి అంతే. మంత్రి భార్యకు ప్రోటోకాల్స్, మంత్రి పిల్లలకు ప్రోటోకాల్స్ ఉండవు. రక్షణ ఉంటుంది. ఎప్పుడు థ్రెట్స్ ఉంటే గనక కుటుంబ సభ్యులందరికీ రక్షణ కల్పిస్తారు అంతే తప్ప ప్రోటోకాల్స్ ఇవన్నీ తెలుసుకోకుండా నేను చెప్పినట్టు ఉండాలి. అదే పోలీసు అంటే మీ ఇంట్లో ఏమైనా అటెండర్లా కాదు కదా. అతను ఒక బాధ్యత గల అధికారి, తనకు రూల్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ పాటిస్తాడు, దాని ప్రకారం పోతాడు. ఓకే, రాజకీయాల్లో ఎక్కడో ఒక చోట అభిమానం కొంతమంది చూపుతారు, తప్పు లేదు. కానీ వీరాభిమానం చూపకూడదు. పోలీసులు కూడా వీరాభిమానం చూపించేసి వాళ్ళు అడగకపోయినా దండాలు పెట్టిపోయి సెల్యూట్ చేశాడు అతను. మంత్రి భార్యకు ఏ హోదాలో సెల్యూట్ చేస్తాడమ్మా ఆయన? ముందు సస్పెండ్ చేసి ఉండాలి అతను. చేయకూడదు కదా. ఎవరికి పడితే వాళ్ళు సెల్యూట్ చేయొచ్చు, వాళ్ళ మాన్యువల్లో ఉంటుంది ఎవరికి సెల్యూట్ చేయాలి ఎవరికి సెల్యూట్ చేయకూడదు అని. అదొక డిసిప్లిన్ ఫోర్స్. అందువల్ల ఏంటంటే మిస్యూజ్ అంటే పవర్ ను మిస్యూజ్ అన్నది అధికార పార్టీలు చేయకూడదు. ఓకే ఓకే అరుణ గారు, మీరు చెప్పండి. సీనియర్ అంటే వైసీపీ సీనియర్ నేతలపై కావాలనే కూటమి సభ్యులు అంటే కేసులు పెట్టిస్తున్నారు, ఇది రెడ్ బుక్ ప్రభావం అని చెప్పేసి అంటున్నారు కదా, దీని గురించి మీరేమంటారు? అసలు నిజమేనా? కావాలని జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది? వాస్తవంగా రెడ్ బుక్ అనేది అప్పట్లో ఎవరైతే సామాన్యులని లేదంటే పక్క పార్టీలు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో, నిబంధనలకు వ్యతిరేకంగా సామాన్య నిబంధనల ప్రకారం వెళ్లి ఇబ్బందులకు గురైన వాళ్ళు ఎవరు పేర్లు కూడా దాంట్లో ఏమీ లేవు నాకు తెలిసినంత వరకు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైతే మరి అప్పట్లో వైసీపీకి స్వామి భజన చేశారో, ఒంటి మీద ఉన్న యూనిఫామ్ కానీ చేతిలో ఉన్న ఉద్యోగాన్ని కానీ ఏ శాఖ నుంచి అయినా ఏ ప్రాంతం నుంచి అయినా కేవలం ఒక పార్టీకి అప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని ఉపయోగించారో వాళ్ళ పేర్లు మాత్రమే ఆ రెడ్ బుక్ లో రాసుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే సోషల్ మీడియా పరంగా అంటే మామూలుగా బహిరంగంగా కానివ్వండి అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలని తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురి చేశారో వాళ్ళ పేర్లు మాత్రమే దాంట్లో గౌరవనీయులైనటువంటి లోకేష్ గారు రాసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు కూడా వాళ్ళు దాన్ని చట్టపరంగానే తీసుకుంటారు. ఇప్పటి వరకు రెడ్ బుక్ లో ఉన్నటువంటి ఏ ఒక్క అధికారి పైన స్టిల్ ఏ యాక్షన్ తీసుకోవాలి. దానికి సంబంధించి ఆధారాల సేకరణలో ఉన్నారు. ఆధారాలు సేకరించిన అనంతరం డెఫినెట్ గా దాంట్లో ఉన్న అందరి మీద యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు, చట్టపరంగా మాత్రమే, బహిరంగ దాడులు అయితే కాదు. బహిరంగ దాడులు చేసి ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చుకునేటువంటి ఉద్దేశం ఎన్డీఏ కూటమికి లేదు. ఏదున్నా 100% చట్టాలను ఉపయోగిస్తాం, చట్టపరంగా డెఫినెట్ గా బుద్ధి చెప్పి అయితే తీరుతారు, ఎవరిని వదిలిపెట్టరు, ఎవరిని ఉపేక్షించరు. ఇది మాత్రం కన్ఫర్మ్. ఇంతవరకు చెప్తాను నేను క్లియర్ గా. రెడ్ బుక్ లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, అది అధికారి అవ్వనివ్వండి, రాజకీయ నాయకుడు అవ్వనివ్వండి, సంఘంలో ఉన్నటువంటి సామాన్యుడు అవ్వనివ్వండి, కేవలం చట్టపరంగా మాత్రమే చర్యలు తీసుకుంటారండి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దానికి సంబంధించి ఎవిడెన్సెస్ కోసం కంప్లీట్ గా ఒక కేసుని బలంగా మూవ్ అయ్యేలాగా చేయాలి అంటే సంపూర్ణ ఆధారాలు కావాలి. ఆ ఆధారాల కోసం వెరిఫై చేస్తూ ఉన్నారు ప్రతి చోట నుంచి కూడా. దానికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఆ స్థానికంగా వాళ్ళ ద్వారా ఇబ్బందులకు గురైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దానికి సంబంధించి ఆధారాలను వెతికి అందిస్తున్నారు. ఆధారాలు ఇచ్చిన అనంతరం ప్రతి ఒక్కళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకుంటారు. రెడ్ బుక్ కి ఇప్పుడు జరుగుతున్నటువంటి బహిరంగ దాడులకి పార్టీలకి నాయకులకి సంబంధం లేదు. ఇందులో ఎవరు మేము గతంలో ఎట్లయితే టీడీపీ కార్యాలయం పగలగొట్టినప్పుడు ఎందుకు ఇలా చేశారు మీ కార్యకర్తలు అని చెప్పేసి గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అప్పట్లో ఉన్నటువంటి ప్రెస్ ప్రశ్నిస్తే నన్ను దుర్భాషలు ఆడారు కాబట్టి నా కార్యకర్తలకు బీపీ వచ్చింది,
టీపీ వస్తే ఇలాగే పగలగొడతారని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ సమాధానం ఇచ్చారు. ఈ రోజు మేము అలా సమాధానం ఇవ్వం. ఒకవేళ మా కార్యకర్తలు ఎవరైనా చేశారని మీరు క్వశ్చన్ చేస్తే డెఫినెట్ గా మా పరిధిలో లేక మా నోటీస్ రాక జరిగింది, 100% వాళ్ళని కట్టడి చేసి తీరుతాము. అలాంటివి జరగకుండా యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పేసి చెప్తాం మేము డెఫినెట్ గా. ఓకే, ఒక వెంకటలక్ష్మి గారు మీరు చెప్పండి, ఎక్కడ ఏం జరిగినా సరే అది వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఏ దాడులు జరిగినా సరే తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఒక వాదనలు అయితే బాగా వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మీరేమంటారు? వెంకటలక్ష్మి గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి చూడరా, వాయిస్ రావట్లేదు. ఎక్కడ దాడులు జరిగినా వైసీపీ అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది అనే దాన్ని మేమైతే మటుకు ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎవరు కూడా తలలు పగిలిపోయి లేదంటే కాళ్ళు చేతులు విరిగిపోయి పోలీస్ స్టేషన్లు ఇప్పుడు కూడా మా నాయకులు వెళ్ళి కూర్చుంటా ఉన్నారు, కార్యకర్తలను కూడా పిలుస్తా ఉన్నారు ఉదయం సాయంత్రం. అట్లా ఇక్కడ జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం అయితే మాత్రం మాకు లేదు. అలాంటి సానుభూతి కూడా మాకు అవసరం లేదు. అలాంటి రచ్చ చేసుకునే పరిస్థితి కూడా మాకు లేదు. ఈ రోజు పార్టీలో ఎందుకు ఇంత తీవ్రమైన సీట్లు నష్టపోయాము అనే దాని మీద పార్టీ ఆలోచిస్తుంది, నాయకులు ఆలోచిస్తా ఉన్నారు, కార్యకర్తలతో మాట్లాడుతూ ఉన్నారు, కూర్చుంటున్నారు, ఏంటి సమస్య అంటున్నారు. అలాంటి పరిస్థితిలో మేము ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ మీద వీళ్ళ మీద దాడి జరగడం, ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయం, బెదిరింపులు అన్ని కూడా ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి, రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అలాంటప్పుడు అన్ని జరుగుతున్నప్పుడు మేము ఖండిస్తున్నాం, మా నాయకుడు కూడా ఖండించారు. అలాంటప్పుడు ఇప్పుడు ఈ రోజు వాళ్ళు చేస్తే అది రైట్, మేము మాకు జరిగితే అది మేము అనుకూలంగా మార్చుకునే విధంగా, పార్టీని ఓట్ బ్యాంక్ గా మార్చుకునే విధంగా అయితే మాకు పరిస్థితి లేదు. ఇప్పుడు మాకైతే ఏ ఎలక్షన్స్ కూడా లేవు, మాకు అలాంటి పరిస్థితులు కూడా రావు కూడా. ఎందుకంటే ఖచ్చితంగా దాడులు జరగడం అయితే వాస్తవం. ఏ రోజైతే పార్టీ గెలిచిందో ఆ రోజు రాత్రి నుంచే దాడులు జరగడం మొదలయ్యాయి. అనేకమైనటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అనేక స్టేషన్లలో కేసులు కూడా నమోదై ఉన్నాయి. ఈ నెల రోజుల నుంచి కూడా కేసులు చిట్టా అంతా తీసినట్టయితే వైసీపీ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారో మీకు బయటకు వస్తాయి, ఎంతమందిని పిలిచి వేధిస్తున్నారో మీకు బయటకు వస్తాయి, ఎంతమందిని వెంటబడి కొడుతున్నారో మీకు బయటకు వస్తాయి. చాలా మంది ఊళ్ళో వచ్చి దాక్కునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం జరగకుండా జరిగిందని అనుకూలంగా మార్చుకునేటువంటి అంత దరిద్రమైన పరిస్థితిలో వైసీపీ పార్టీ అయితే లేదు. దాడులు జరగడం అనేది నిజం. నియంత్రిస్తానని చెప్పారు అరుణ్ గారు, నియంత్రించేలాగా చేస్తామని అన్నారు, అది చాలా సంతోషం. అలా చేస్తే మంచిది, ఎందుకంటే ఇది మానవత్వం. ఎందుకంటే మాకు అధికారం ఉంటే మేము అలా చేయకూడదు, మీకు అధికారం ఉన్నా మీరు అలా చేయకూడదు. ప్రాణాలు పోయినా కుటుంబాలు పోతాయి. పార్టీలు అనేవి ఒకసారి గెలిస్తే ఒకసారి ఓడిపోతూ ఉంటాయి, కానీ ప్రాణాలు పోతే కుటుంబాలు రోడ్డును పడి అనేక కుటుంబాలు నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని మాత్రం ఇది తీవ్రంగా మేమైతే వైసీపీ నుంచి ఖండిస్తున్నాం. మా నాయకుడు కూడా అదే బాధతో ఆయన మాట్లాడి ఉండొచ్చేమో తప్ప ఆయన ఉద్దేశపూర్వకంగా మీరు ఇలాంటి నాగరికత నేర్పిస్తున్నారు అని చెప్తున్నారు తప్పితే మేము ఇలాగే చేస్తాము, మేము కూడా వస్తే ఇలాగే చేస్తామని ఆయన అయితే మటుకు ఖచ్చితంగా చెప్పడం లేదు. ఇది దాడులు జరగడం నిజం, కేసులు పెట్టడం నిజం, మా నాయకులను హింసించడం నిజం, కార్యకర్తలు హింసించడం నిజం. ఇది మాత్రం 100% నిజం. మీకు ప్రూఫ్స్ కూడా మీ బీఆర్కే పంపించమంటే కూడా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. మీరే ప్రతి పోలీస్ స్టేషన్ కి ఈ మంత్ లో ఏ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్టయితే అది మీకు కూడా తెలుస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. అంటే టీడీపీ శ్రేణులు దాడులు ఆపకపోతే కనుక నెక్స్ట్ ఇదే రిపీట్ అవుతుంది, అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే రిపీట్ అవుతుంది అంటున్నారంటే మరి దాని అర్థం ఏమంటారు మీరు? మాజీ సీఎం జగన్ గారు చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి మీరేం చెప్తారు దానికైతే? ఇప్పుడు చెప్తా ఉన్నారు ఏంటంటే ఒకరిని రాళ్ళు విసిరితే పువ్వులు పడవు కదా, పువ్వులు విసిరితే రాళ్ళు పడవని చెప్పేసి మనం ఏదిస్తే తిరిగి అదే వస్తుంది. కక్ష ఒకరి మీద ఉంటే ఇప్పుడు కూడా లక్ష్మణ్ సార్ కూడా మాట్లాడారు ఏంటంటే కొంతమంది కక్ష ఉంటే వెంటనే రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. అందుకని రాష్ట్రం అంతా జరుగుతుందని ఏం లేదు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే ఒకవేళ జరిగితే జరిగి ఉండొచ్చేమో, మరి వస్తే అలాగే వీళ్ళు కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు మమ్మల్ని హింసించారని అదే కక్ష వీళ్ళు కూడా పెట్టుకొని చేసి ఉండొచ్చు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అని ఉండొచ్చాము. అంటే పరోక్షంగా అది రెచ్చగొట్టే వ్యాఖ్య అవుతుంది కదా అంటారు కదా? అది రెచ్చగొట్టే వ్యాఖ్య అయితే మటుకు కాదు. ఎందుకంటే ఇలాంటివి మీరు మానుకోకపోతే ఇలాంటివి జరిగే పరిస్థితి ముందు కూడా ఉండొచ్చు. ఇది చూసి మీరు ఇలాంటివి నేర్పిస్తే, ఇలాంటి నాగరికత నేర్పిస్తే
మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా వాళ్ళు కూడా ఇలాంటివే కొంతమంది నేర్చుకునే అవకాశం ఉంటది కనుక ఇలాంటివి వద్దు, ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది తప్ప ఇప్పుడు మీరు చేసిన వాళ్ళకి మేము తర్వాత వచ్చి ఇలాగా ప్రతీకారం తీర్చుకుంటామని కూడా ఆయన చెప్పడం లేదు. మీరు ఈ నాగరికత దీనికి బీజం వేస్తే ఇదే మొలుస్తుంది అని చెప్తా ఉన్నారు. అంటే మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. ఇప్పుడు ఒకళ్ళ మీద కక్షపూరితంగా దాడి చేస్తే అన్యాయంగా వాళ్ళు కూడా తర్వాత అదే కక్ష మనసులో ఉంచుకొని దాడి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అలా ఎంతో మంది మాకెందుకు గొడవలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ కొంతమంది మాకు జరిగింది వాళ్ళకు కూడా జరగాలనే కక్ష కూడా ఉంటది. అది పార్టీకి సంబంధం లేనివి వ్యక్తిగతంగా వాళ్ళు పెంచుకుని ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి జరగకుండా చూస్తే మీ ప్రభుత్వం మంచిది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు తప్ప ఇది బెదిరించే వాక్యాలు కావు. ఆయన బాధను వ్యక్తం చేస్తున్నారు తప్పితే మాత్రం బెదిరించే విధంగా చెప్పడం లేదనేది మా భావన. ఓకే ఓకే అరుణ గారు, ఇక చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అరుణ గారు, మళ్ళీ ఇప్పుడే కాదండి, మేము ఎప్పుడు చెప్పేది ఒకటే, ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ప్రజలు ఒక బిగ్ మ్యాండేట్ ఇచ్చారు, దాన్ని మేము నిలబెట్టుకోవాలనుకుంటున్నాం. రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించుకొని రాష్ట్రానికి ఆర్థికంగా ఎలాంటి లబ్ధి ఎక్కడి నుంచి తీసుకురావాలి, దాన్ని ఏ విధంగా ప్రజలు ముందుకెళ్ళడానికి ఉపయోగించాలనే దాని మీదే మా నాయకుల యొక్క దృష్టి ఉంది ప్రస్తుతం. ఈ కక్షలు కార్పణ్యాల మీద దృష్టి పెట్టే అంత సమయం వాళ్ళ దగ్గర లేదు. గతంలో జరిగినటువంటి ఒక ఆర్థిక విధ్వంసకరమైనటువంటి పాలన మూలంగా రాష్ట్రంలో ఇప్పుడు నాయకత్వం తీసుకున్నప్పటికీ కూడా నాయకులకి నిప్పుల కుంపటి మీద కూర్చున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కలిగించాడు గతంలో ఉన్నటువంటి నాయకుడు. ఈ సిచ్యువేషన్ లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గాడిలో పెట్టుకోవడానికి సమయం సరిపోక తలమునకలై ఉన్నారు మా నాయకులు. ఈ కక్షలు కార్పణ్యాలు వీటి గురించి పట్టించుకునే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. మా విజన్ కంప్లీట్ గా రాష్ట్రం అభివృద్ధి మీదే ఉంది. మేము దాని గురించి ఆలోచిస్తాము. ఒకవేళ గతంలో చేసినటువంటి దాడులకు తిరిగి ప్రతీకారంగా మేమేమైనా చేయాలి అనుకున్నా దాన్ని చట్టపరంగానే వెళతాము. ఎందుకంటే ప్రజలు గత ప్రభుత్వం చేసినటువంటి దాడులను కూడా చూసి ఈ రోజు వాళ్ళకి అంత స్థాయిలో ఓటమిని ఇచ్చారు. మళ్ళీ అట్లాంటి ఓటమి మాకు రావాలని మేము కోరుకోవటం లేదు. కాబట్టి ఉన్నటువంటి పార్టీల యొక్క క్యాడర్లు కూడా సహకరించి నాయకత్వానికి 100% చట్టబద్ధంగానే వెళ్ళండి. ఎవరి మీద అలాంటి బహిరంగ దాడులకు వెళ్ళొద్దు. నిజంగానే మీరు గతంలో గత ప్రభుత్వం ద్వారా హింసించబడ్డారు, దానికి మనం ఎవరు అతీతులం కాదు. ప్రతిపక్ష పార్టీల జెండాలు పట్టుకుని బయటకు వచ్చి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు గత ప్రభుత్వంతో బాధితులే. ఆ బాధ మనందరికీ ఉంది, ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ రోజు మన చేతిలో అవకాశం ఉందని చెప్పేసి అదే స్థాయిలో తిరిగి రివెంజ్ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఒక చట్టం ఉంది, చట్టపరంగా మనం ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది దృష్టిలో పెట్టుకొని నాయకులు ఏ ఎజెండాతో అయితే ముందుకెళ్తున్నారో ఆ ఎజెండాని సపోర్ట్ చేసే విధంగానే మీ యొక్క అడుగులు ఉండాలి తప్ప పార్టీలకి నాయకులకి భారం అయ్యేలాగా ఏ కార్యకర్తలు వ్యవహరించొద్దు. గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బెదిరించినట్టు ఇప్పుడు కూడా బెదిరించి మనల్ని రెచ్చగొడుతున్నారు. కావాలని అంటే ప్రజల ముందు మనం దోషులుగా నిలబడాలని మాత్రమే అతను రెచ్చగొడుతున్నాడు. అతని ఉద్దేశం అదే. వాళ్ళ కార్యకర్తలకు ధైర్యం చెప్పుకోవాలను, వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవాలను కాదు. కేవలం ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి కార్యకర్తలను రెచ్చగొట్టి బహిరంగ దాడులకు పురుగులిపేలాగా మాత్రమే అట్లాంటి మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ కుసంస్కారాన్ని మనం అర్థం చేసుకొని మనము బాధ్యతాయుతంగా వ్యవహరిద్దాం. ఇంతకు మించి మేము చెప్పగలిగేది ఏమి లేదు. నాయకుల యొక్క మాట కూడా ఇదే క్లియర్ గా. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు లక్ష్మణ్ గారు, వెంకటలక్ష్మి గారు, అరుణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా ఏపీలో జరుగుతున్న దాడులకు సంబంధించి కావచ్చు, ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులకు సంబంధించి కావచ్చు, గతంలో మాపైన కేసులు పెట్టారు అని చెప్పేసి కూటమి సభ్యులు అంటున్నారు. కానీ ఇప్పుడు మాపై కక్షపూరితంగానే కేసులు పెడుతున్నారంటే అటు వైసీపీ నేతలు కూడా అంటున్నారు. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం దీనికి సంబంధించి కేసులు పెట్టుకోవడాలు, దాడులు ప్రతిదాడులు చేసుకోవడాలు కాదు, దానికి సంబంధించి విశ్లేషించుకోవాలి. ఎవరైనా సరే దాడులు చేస్తే దానికి సంబంధించి ఇరుపక్షాలు కూర్చోపెట్టి అసలు ఎవరిది తప్పుందో దాని నిజాయితీగా దాని పక్షాన్ని న్యాయం జరగాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.